అంటే ఇన్ని వాళ్ళు అంటున్నారు అక్కడ అడ్ రోడ్లో ₹1,00,000 ఇస్తే ఎవరైనా ఇవ్వ అంట. అది మాజీ కావచ్చు, గోగర్ కావచ్చు, ఇంకా ఒక తక్కువ ఎన్నేం చేసుకో, నువ్వేమేం చేసుకో, వేంపలేను, మాకు ₹1,00,000 ఇవ్వాలా. అయ్యా, మీరు లెక్కల కోసం కాదు నాయకులారా, మీకు అధికారం ఇచ్చింది ప్రజల సంక్షేమం కోసం ఇచ్చినాము. ప్రజల పరిస్థితి ఎట్లుందంటే వేంపల్లెలో చెత్త పేరకపోయింది, మురిక్కాలువలు నిండిపోయి చెత్తతో కూడిపోయాయి. నిన్న పడిన చిన్నపాటి వర్షపాతానికి కూడా కాలువలు నిండి రోడ్లపైకి నీళ్లు వస్తున్నాయంటే ఈరోజు వేంపల్లె పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. దీనిపైన పెద్దలు అంతా దృష్టి పెట్టి, అధికారులు దృష్టి పెట్టి వెంటనే ఈవో గారిని నియమించి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని పులివెందుల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ సమస్యను ఉద్దేశించి పెద్దలు, గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు, ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ డాక్టర్ నల్రెడ్డి తులసిరెడ్డి గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు. ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర ఉన్నాం. వేంపల్లె గ్రామ పంచాయతీ ఇది మేజర్ పంచాయతీ. దాదాపు 50,000 నుంచి 60,000 వరకు జనాభా ఉంటుంది. గత కొంతకాలంగా వేంపల్లె మేజర్ పంచాయతీ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతా ఉంది. మురికి కూపంగా తయారైంది. పారిశుద్ధ్య సిబ్బందికి, వాటర్ స్కీమ్ సిబ్బందికి, మిగతా కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, గ్రీన్ అంబాసిడర్స్ వీళ్ళందరికీ దాదాపు 4-5 నెలలుగా వాళ్ళకు జీతాలు ఇవ్వడం లేదు. పారిశుద్ధ్యం పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. డ్రైనేజీ కాలువలన్నీ చెత్తా చెదారంతో నిండిపోయినాయి. డ్రైనేజీ కాలువల్లో పారాల్సిన మురికి నీరు రోడ్ల మీద విచ్చలవిడిగా పారుతూ ఉంది. ఏరులై సెలయేరులై పారుతూ ఉంది. పందులు స్వైర విహారం చేస్తున్నాయి. దోమలు వీర విహారం చేస్తున్నాయి. మేజర్ పంచాయతీలో అటు డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, అతిసార వ్యాధులు విజృంభిస్తున్నాయి. నెల రోజుల ముందు ఈవో లేడు. గతంలో ఉన్న ఈవో మీద అవినీతి ఆరోపణల మీద సస్పెండ్ చేశారు. ఈఓఆర్డీని ట్రాన్స్ఫర్ చేశారు. ఈవో లేడు, ఈఓఆర్డీ లేడు. ఇన్ఛార్జిగా వేసినటువంటి అట్లూరు ఈఓఆర్డీ ఇక్కడికి ఈఓఆర్డీగా ఇన్ఛార్జిగా వేస్తే ఆయన రావడం లేదు. ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. తెనాలి రామలింగని పిల్లి కథ జ్ఞాపకం వస్తూ ఉంది. వేంపల్లె అంటే భయపడిపోతున్నారు. ఇక్కడికి ఈవో కానీ ఈఓఆర్డీ కానీ ఎవరన్నా రావాలంటే. వీళ్ళకేమో ఈవో సంతకం లేకుండా సిబ్బందికి జీతాలు వచ్చే పరిస్థితి లేదు. 1 నెల కాదు, 2 నెలలు కాదు, 4 నెలల ముంటి వాళ్ళకి రావడం లేదు. ఇక ప్రధాన ఆదాయం వనరు వచ్చేసి మార్కెటింగ్. పంచాయతీకి మార్కెటింగ్ ద్వారా మెయిన్ ఆదాయం. మన మార్చి 31కి టైం అయిపోయింది. దానికి వల్ల టెండర్స్ పిలిచే పరిస్థితి లేదు. నీటి పన్ను, ఇంటి పన్ను రాబట్టేదానికి దానికి పర్యవేక్షణ లేదు. రైతు బజారు దాదాపు 1.5 సంవత్సరాల కిందట రైతు బజారు సర్వాంగ సుందరంగా నిర్మితమైంది. దాని మార్కెటింగ్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ వాళ్ళిద్దరి మధ్య సమన్వయం లేక అది మూలబడింది. రైతులేమో తాము తెచ్చినటువంటి కాయగూరలు, కూరగాయలు ఇటువంటివన్నీ రోడ్డు పక్కన ఆ పక్క ఈ పక్క దుమ్ము ధూళి, ఎండకు ఎండుచు, వానకు తడుస్తూ అపరిశుభ్రమైన వాతావరణంలో అక్కడ రోడ్డు పక్కన మార్కెట్ చేస్తున్నాం. ఇక్కడేమో రైతు బజారు 1,30,00,000తో నిర్మించబడింది. దాన్ని మూసేశారు. కాబట్టి మొత్తము సమస్యల సుడిగుండంలో వేంపల్లె మేజర్ పంచాయతీ కొట్టుమిట్టాడుతూ ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పరంగా మేము ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్లు ప్రభుత్వానికే కాదు, ప్రతిపక్ష నాయకుడు, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎవరు జగన్మోహన్ రెడ్డి? మాజీ ముఖ్యమంత్రి. ఆయనకు నిరంతరం